వల్ల కానీ దాని ఎక్కడైతే పరిశుభ్రంగా లేదో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్లు పెరగడం వల్ల కానీ ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల 70% జబ్బులు వస్తాయి. మనం బాగానే ఉంది, మనం చెత్తని యాంటాడు పడేస్తా ఉన్నాము, మురుగు నీళ్ళు వచ్చి మన ఇంటి ముందు చేరుతా ఉంటే పట్టించుకోకుండా ఉన్నాం, లేదా వీధుల్లో అంతా కూడా నీళ్లు చేరుతా ఉంటే వర్షానికి నీళ్లు చేరుతా ఉంటే ఎవరికి పాటి వాళ్ళు ఉన్నాం. కానీ దానివల్ల వచ్చే జబ్బులకి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. దానివల్ల ఎన్ని మందులు కొంటున్నాము, ఎంతమంది డాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం, ఎన్నిసార్లు హాస్పిటల్లో చేరుతా ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని ఈరోజు కోరుకుంటాం. నేను నా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ చేయగలిగితే ఈ ఊరిని బాగు చేసుకోవడం, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, దీని ఒక ఉద్యమంలాగా ఈరోజు ఒక కార్యక్రమంలాగా కాకుండా మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగస్తులందరూ కూడాను, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండలు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, లేదా మహిళల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, మీరందరూ కూడా దయచేసి మీ మహిళలకు సంబంధించినటువంటి సంఘాల్లో చెప్పాలా. మిగతా మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరింటి ముందన్నా దుర్గంధం ఉండి, ఎవరింటి ముందన్నా సరే ఇట్లా నీళ్లు ఉండి వాటిని మీరు క్లీన్ చేస్తూనే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హెచ్చరిక చేయాలా. దీనివల్ల మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పాలా. ప్లాస్టిక్ ని తగ్గించాలా. ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ ను వాడే దేశాల్లో భారతదేశం ఒకటి. తప్పనిసరిగా నేను మహిళా సంఘాల తరఫున లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ బ్యాగులు నిర్మూలించాలంటే పేపర్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు కూడా రావాలి. నేను చాలా మందిని అడుగుతాను, ఎందుకు ప్లాస్టిక్ వాడతారు, వాడటానికి వీలు లేదు కదా.